హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు బున్ను అండ్ మీ. ఇవాళ మా బున్ను బాబు చూసారా, పై ఫ్లోర్కి వచ్చేసాడండి. మామూలుగా మీకు ఎక్కువగా నేను గ్రౌండ్ ఫ్లోర్ చూపిస్తూ ఉంటాను కదా. ఫస్ట్ ఫ్లోర్కి వచ్చి తలుపు కొట్టి మరీ నిద్ర లేపుతున్నాడు. 7 అయిపోయిందమ్మా లెగ్గు అని చెప్పి. మరి నిన్న ట్యూస్డే కదండి, హనుమాన్ దర్శనం నాతో పాటు మీరు కూడా చేసేసుకోండి. నేను మళ్ళీ మార్నింగ్ కాఫీ మానేసి అదిగోండి రైజిన్ వాటర్ స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా అంతేనా, హెల్దీగా ప్రోటీన్ రిచ్ పెసరట్టు ఈరోజు బ్రేక్ఫాస్ట్. భలే బాగా వచ్చాయి దోశలు అయితే కరకరలాడుతూ. ఇదిగోండి పెద్ద పెనం పెట్టుకుంటే ఎక్కువ దోశలు వేసే పని లేకుండా చక్కగా పెద్దవి ఒక 2 వేసి ఇచ్చామంటే ఫుల్ అయిపోతుంది తినేవాళ్ళకి. చిన్న పెనం అనుకోండి రోజంతా వేస్తూనే ఉంటాం. ఇకపోతే ఫ్రెష్ అయిపోయాను. అండ్ ఆఫ్టర్ దాట్ ఇదేంటి అనుకుంటున్నారా, ఆర్గానిక్ మిల్క్ అండి. మాకు గేదె పాలు ఒక అబ్బాయి తెచ్చిస్తాడు, గోపి అని, బాగుంటాయి. అండ్ ఆఫ్టర్ దాట్ ఇవాళ కర్రీస్ అన్నీ కూడా అమ్మే చూసుకుంది. పొట్లకాయ ఫ్రై చేసిందండి. నాకు పెద్ద ఇష్టం ఉండదు రైస్లో, అందుకని చపాతీలో తిందాం, ఐరన్ రిచ్ కదా అని పక్కన పెట్టేశాను. ఇవేమో పాలు పెరుగు కోసం అని చెప్పి పొయ్యి మీద పెట్టిందనమాట. ఇంకేముంది, ఈరోజు మా ఆడబుడుచు వాళ్ళ బాబు వచ్చాడండి. చాలా రోజులైంది. కృషమ్మ కూడా యూఎస్ నుంచి వచ్చాక వాళ్ళు కలవలేదు, సో మాట్లాడుకుంటున్నారు. రండి చూపిస్తాం మీకు కూడా. అదిగోండి తననమాట. ఇంతకుముందు తను యూఎస్ వెళ్ళేటప్పుడు వ్లాగ్లో కూడా మీకు చూపించాను, చూసారో లేదో. ఇక్కడ ఏం జరుగుతుందంటే సరదా సన్నివేశం. టాప్ స్కూల్స్ ఏంటి మన ఏరియాలో అని మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ చిన్నప్పుడు ఏంటండి ఇంత టెక్నాలజీ తోటి లేవు అని అలా కంపేర్ చేసుకుంటుంది. నేను ఇప్పుడు మీకు స్కూల్స్ గొడవ ఎందుకురా, ఎన్ని రోజులు అయిపోయింది మీ స్కూలింగ్ అయిపోయి అంటే ఇద్దరు కలిసి నవ్వుతున్నారు. ఊరికే అమ్మా జస్ట్ అలాగా అని చెప్పి. నా డ్రెస్కి మ్యాచింగ్, నా డ్రెస్కి ఇప్పుడు ఈ ఆకులు కొంట్లో పొడుచుకుని కాదు, వీడియో తెచ్చిన ముప్పు అనే అదిగో పడింది. అత్తకి ఏదో చిన్న పని ఉందమ్మా అటు తిరుమలగిరి వైపు అంటే బయలుదేరామండి. కృష్ణమ్మ ఏమో నేను డ్రైవ్ చేస్తానని ఒకటే గొడవ. దాన్ని వెళ్ళక ఆ కొమ్మ పట్టుకుని లాగాను. ఆ కొమ్మ విరిగి ఆ పాలు చేతికంటాయి అన్నమాట. అది సంగతి. అంతేగా మరి. ఈరోజు మార్నింగ్ క్రిషాకి మా అమ్మ 1000 ఇచ్చిందండి. ఎందుకమ్మమ్మ అంటే పెట్రోల్ కొట్టించుకోనానా అంది. అమ్మ నేను ఊహించలేదమ్మా అమ్మమ్మ 1000 రూపాయలు ఇచ్చినప్పుడు, ఇందుకే నాకు ఇచ్చిందని అని అంటోందండి. అంటే లాంగ్ డ్రైవ్ తీసుకెళ్తున్నానని, అందుకే అలా అన్నాను. ఇది మా ఇంటికి వెళ్ళే దారండి. భలే బాగుంటుంది ఆర్మీ ఏరియా. అండ్ ఇకపోతే మా క్రిష్ గాడి డ్రైవింగ్ చూసారా, ట్రాఫిక్లో కూడా చితక్ కొట్టేసింది. ఎంత బాగా డ్రైవ్ చేసిందో. ఫైనల్గా చాలా క్షేమంగా తీసుకొచ్చిందండి. పాప మంచి స్పీడ్గా వెళ్ళి స్పీడ్గా వచ్చింది. క్షేమంగా నన్ను మా అత్తని ఇంటికి తీసుకొచ్చింది. యాక్చువల్లీ యూఎస్ వెళ్ళక ముందే లైసెన్స్ వచ్చిందండి దానికి. బట్ ఈ ట్రిప్లో ఒక 1 వీక్లోనే అలా పర్ఫెక్ట్గా డ్రైవ్ చేయడం నేర్చుకుంది. ఏంట్రా సింబా, సింబలు బున్నుబాబు కావాలా? అమ్మా బున్ను కావాలా? ఇప్పుడు పైకి ఎక్కాలని చూస్తున్నావా? పైకి వెళ్తావా? నేను ఇరగొడతాడు నిన్ను చూస్తే. చూడు నీకు హాయ్ చెప్పడానిక వెళ్ళిపోతున్నాడు నేను చూసి వెళ్ళిపోయాడే. నాకు తెలుసు మీరందరూ ఒకటే టీం, నన్ను మీరు ఏమార్చలేరు అంటున్నాడు. బాబు దాదా సింబా అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు ఇంకా. అదిగో అయ్యో వెళ్ళిపోయాడు. హాయ్ చెప్పు. హాయ్ సింబా. దూకడు బున్నమ్మ హాయ్ చెప్పు. నాన్న నీ ఫ్రెండ్ కదా, నీ ఫ్రెండా? తప్పు నోమ్మా. చిన్నాడు వాడు, చిన్నాడు కదా, అట్లా అనకూడదు. ఎంత ముద్దుగా ఉన్నాడు రా వాడు, ఎంత ముద్దుగా ఉన్నాడు రా. హాయ్ చెప్పమ్మా, ఫ్రెండ్షిప్ చేసుకోవాలి. ఓకే బీ గుడ్ బాయ్. మా బున్నమ్మా బంగారు కొండ అని చెప్పాను నేను వాడితో. నువ్వు అలా అరవద్దమ్మా. దా ఇంట్లోకి వెళ్దాం, దా వెళ్ళిపోదామా, ఇంట్లోకి వెళ్దాం దా. ఇంకా బయట తిరిగి వచ్చాం కదండి, చాలా ఆకలేస్తోంది. రండి మీకు కూడా చూపిస్తా. తినమ్మా హెల్దీ. రోజు లంచ్లో బ్రాక్లీ ఉడకపెట్టుకుని తింటుందండి. ఆ కాడలు అలా వేసేసిందంట ఆ కటింగ్ మాస్టర్, అందుకని చూపిస్తోంది చూడు ఎంత లావు ఉందో అని చెప్పి. ఇకపోతే ఇదిగోండి టొమాటో కొత్తిమీర పచ్చడి. మా మమ్మీ నాకు కూడా పెట్టవే అని అడుగుతోంది. పచ్చడి పెట్టు కదా, పచ్చడి వడ్డించు, పచ్చడి పెట్టు. అండ్ మా ఇంట్లో అన్నం వడ్డించేటప్పుడు వచ్చే రెగ్యులర్ డిస్కషన్ ఒకటి మిమ్మల్ని అడుగుతాను నేను.
పచ్చడి పెట్టు అంటారా, పచ్చడి వెయ్యి అంటారా, పచ్చడి వడ్డించు అంటారా? సో నేను వెయ్యి అంటారు వీళ్ళు రెగ్యులర్గా. ఏంటది పెరుగు వెయ్యి, చారు వెయ్యి, కూర వెయ్యి అంటే వెయ్యి ఏంటి, వెయ్యి పెట్టు అనాలి కదా అంటాను నేను. మరి ఎవరు కరెక్టో మీరే డిసైడ్ చేసి చెప్పండి, సరేనా? టమాటా కొత్తిమీర పచ్చడి అసలు మామూలుగా చేయలేదు నేను. ఇదేంటి చేసేటప్పుడు పెద్ద ఇంత బాగుంటుంది అనుకోలేదండి, బట్ ఎక్సలెంట్గా ఉంది, బాగా చేసింది మమ్మీ. ఎంజాయ్ చేద్దాం. ఈ పచ్చళ్ళలో అండి నువ్వులు పల్లీలు వేస్తే ఎక్సలెంట్గా ఉంటుంది, బట్ మా మమ్మీ పర్సనల్గా పల్లీలు ఇష్టపడరు అనమాట. ఒట్టి నువ్వులే కొంచెం ఎక్కువగా వేస్ట్ చేసింది, చాలా బాగుందండి. సన్నగా వర్షం పడుతోంది. ఇంత ఇంత చల్లటి వెదర్లో, ఇంత సూపర్గా ఉన్న వెదర్లో ఎవడన్నా ఏసీ వేసుకుని పడుకుంటాడా? హలో హలో బున్నుగారు, హలో బున్నుగారు, ఇటు చూడండి, మీ గురించే చెప్తున్నాను సార్, ఇటు చూడండి ఒకసారి, ఓవర్ యాక్షన్ చేయమాక. ఎంత చల్లగా ఉందోనండి వెదర్. అయితే కిందకు వచ్చి వీడు ఏంటి పడుకున్నాడు ఇంకా అని వెళ్తే మా అమ్మాయి ఏసీ ఆఫ్ చేయకుండా వెళ్ళిపోయింది అనమాట. ఆఫ్టర్ లంచ్ తను మళ్ళీ స్కూల్కి వెళ్తుంది. చక్క పడుకున్నాడు హాయిగా. అరే రారా బాబు బయట ఎంత చల్లగా ఉందో అంటే, అదిగోండి అమ్మ కూడా టీ కప్స్ తీసుకుని వచ్చేసారు. ఎంత మంచి హౌస్లో ఉన్నా, ఎంత పెద్ద మ్యాన్షన్లో ఉన్నా కూడా టీ ఆర్ కాఫీ తాగే టైంలో ఇదిగోండి ఇలా పచ్చదనం చూస్తూ ఇదర్ బాల్కనీలో కూర్చుని, లేదంటే ఇలా ఇంటి ముందు కూర్చుని తాగితే బాగుంటుంది. నాకు ఇష్టం. మీలో ఎంతమందికి అలా ఇష్టమో కామెంట్ చేయండి. బంగారు కొండ, బంగారు కొండ, బంగారు గ్యాస్ వచ్చిందా? గ్యాస్ బండపై వచ్చాడా? సింబా వచ్చాడా మమ్మీ? గ్యాస్ బండ ఏరా వీడు మామూలుగా ఏ పేరు పెట్టి పిలిచినా చూస్తాడండి. బంగారు అని, బూన్ను అని ఇష్టం ఉన్నట్టు పిలుస్తాను. అయితే రియాక్ట్ అవ్వట్లేదని మా మమ్మీ వాడిని ఫుల్గా ఆడుకుంటోంది. ఆవిడకి అదో సరదా. ఇంకేముందండి, మీ అందరికీ తెలుసు కదా నా ఈవినింగ్ రొటీన్. ఈశ్వరుడి దగ్గరికి అయితే వెళ్ళాను, టెంపుల్కి వెళ్ళానండి. సో ట్యూస్డే కూడా కదండి, మా హనుమయ్య కూడా ఉంటారు పైన. సో దండం పెట్టుకుని అయితే ఇంటికి వచ్చేసా. అండ్ దెన్ వ్లాగ్ ఎండ్ చేసే ముందు మనందరి ఫేవరెట్ రామ్ స్టీల్ ప్యాలెస్కి అయితే వెళ్ళానండి. ఆ వ్లాగ్ని సెపరేట్గా చేసి పెట్టాను. ఈ వీడియో ఈ వ్లాగ్ తర్వాతే అది ఉంటుంది, తప్పకుండా చూడండి. చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఐటమ్స్ చూపించాను నేను. అండ్ డిన్నర్ టైంలో నాకు పర్సనల్గా పుల్కా అంటే ఇష్టము. ఇలా పొంగిచ్చి పొయ్యి మీద భలే బాగుంటాయి. అలా అంటే మెత్తగా అలా వేడివేడిగా తినేస్తే సూపర్గా ఉంటుందన్నమాట. మీలో ఎంతమందికి పుల్కా ఇలా చేయడం వచ్చు కామెంట్ చేయండి. అండ్ మా ఇంట్రెస్టింగ్ డిన్నర్ ఏంటో తెలుసా? మటన్ కర్రీ విత్ పుల్కా. అలాగే ఇది పొద్దున చేసిన తోటకూర పప్పు అనమాట. అది ఫ్లాప్ అయిందని ఎవరు తినట్లేదు, అందుకని ఏం చేశానంటే కొంచెం వాటర్ యాడ్ చేసి కొంచెం సాంబార్ పౌడర్ వేసి మోడిఫై చేశాను. ఇప్పుడు బాగుందని లొట్టలు వేసుకుంటూ తిన్నారు. మరి ఎలా పారేస్తామండి అంత హెల్దీ డిషెస్ని? మీరు కూడా ఎప్పుడన్నా పప్పు మిగిలిపోయినా కుదరకపోయినా అలా చేయండి. కొంచెం సాల్ట్ యాడ్ చేయండి, పులుపు కోసం లైట్గా నిమ్మరసం వేసుకోండి, ఇంకా బాగుంటుంది. అదండి ఇవాల్టి వ్లాగ్. నచ్చిందా మరి? నన్ను సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అండి.